వెల్కమ్ టు నియోజకవర్గం ముఖ చిత్రం. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల పోరు ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ద్విముఖ పోరు ఉండనుందా, లేక కాంగ్రెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ సాధ్యమా, లేక మూడు పార్టీల మధ్య త్రిముఖ పోరు తప్పదా? ఓటర్లు ఎవరికి జై కొట్టనున్నారు, ఎవరిని ఇంటికి పంపనున్నారు? వాచ్ ఆన్. ఆ నియోజకవర్గంలో త్రిముఖ పోరు కనిపిస్తుంది. అధికార పార్టీ నేత బలమైన అభ్యర్థిగా ఉండగా అటు ప్రతిపక్షాల అభ్యర్థులు కూడా గట్టి పోటీనే ఇస్తారనే చర్చ జోరుగా వినిపిస్తుంది. రోజువారీగా రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణల నడుమ చొప్పదండిలో రాజకీయ అలజడి నెలకొంది. అధికార పార్టీ నేతలు పలువురు ఆశావాహులు టికెట్లు ఆశిస్తుండగా అధికార పార్టీ ఎవరైనా సరే మా ముందు ఓడిపోవాల్సిందేనని విపక్షాల పార్టీల అభ్యర్థులు తేల్చి చెబుతున్నారు. అసలు చొప్పదండిలో ఏం జరుగుతుంది? వచ్చే ఎన్నికల్లో పొలిటికల్ గేమ్ ఎలా ఉండబోతుంది? గెలిచేదెవరు, ఓడేదెవరు, నిలదొక్కునేది ఎవరు? వాచ్ దిస్ స్టోరీ. చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,12,273 ఓటర్లు ఉండగా ఎస్సీ సామాజిక వర్గం 50,481 మంది ఓటర్లు ఉన్నారు. ఇక 22.59% ఎస్సీ సామాజిక వర్గ ఓటర్లే ఉన్నారు. ఇక ఎస్టీ సామాజిక వర్గం నుంచి 2,123 మంది ఉండగా 0.95% మంది ఎస్టీ సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి. అటు ముస్లిం మైనార్టీలు కలిపి 10,347 ఓట్లతో 5.3% మంది ఉన్నారు. మిగతా బడుగు బలహీన వర్గాల వారు 1,50,322 ఓట్లు ఉన్నాయి. మొత్తం పురుషులు 1,04,244 ఓట్లు ఉండగా మొత్తం మహిళల ఓట్లు 1,08,029 ఉన్నాయి. ఇక చొప్పదండిలో అధికార విపక్షాల మధ్య యుద్ధం ఈ మధ్య తారా స్థాయికి చేరింది. అధికార పార్టీ ఎమ్మెల్యేపై విపక్షాల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుంకె రవిశంకర్ నియోజకవర్గంలో ఏ విధమైన అభివృద్ధి చేయలేదంటూ విపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు సంచలన ఆరోపణలు చేస్తున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సుంకె రవిశంకర్ను గద్దె దింపడమే లక్ష్యంగా విపక్షాలైన ఇరు పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా సుంకె రవిశంకర్ ఈ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రవిశంకర్ బిఏ పూర్తి చేసి కొద్ది రోజులు ఉపాధ్యాయుడుగా పనిచేసి తర్వాత కాలంలో విద్యా సంస్థలు స్థాపించి కరీంనగర్ జిల్లా ప్రైవేట్ కళాశాలల అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2001 కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన సుంకె రవిశంకర్ 2009లో సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో చేరారు. ఇక 2017 అప్పటి టీఆర్ఎస్లో తిరిగి సొంత గూటికి చేరిన ఆయన 2018లో జరిగిన ముందస్తు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన మేడిపల్లి సత్యంపై 42,000 ఓట్లకు పైగా ఆధిక్యంతో గెలుపొందారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా సుంకె రవిశంకర్ చొప్పదండి నియోజకవర్గంలో తనదైన మార్క్ వేసుకున్నారని బీఆర్ఎస్ శ్రేణులు, ఎమ్మెల్యే అనుచరులు చెబుతుంటారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి చేరవేయడంలో సుంకె రవిశంకర్ సఫలమయ్యారని చెబుతున్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో చొప్పదండి ప్రథమ స్థానంలో ఉందట. మహిళా సంఘాలను ప్రోత్సహించడం, నియోజకవర్గంలో పేద ప్రజల కష్టసుఖాలపై ఆరా తీయడం, ఇంటింటికి వెళ్లి పరామర్శించడం, రోడ్డు పక్కన కూలీలతో, వ్యవసాయ పనులతో పాటు ఉపాధి హామీ కూలీలతో కూడా మమేకమైపోతూ ఉంటారు. వీధి వెంట చిరు వ్యాపారులను సైతం ప్రేమగా పలకరించి వారి బాగోగులను అడిగి తెలుసుకుంటారు. ఈయన క్యాంపు కార్యాలయం జనాలతో ఎప్పుడూ బిజీగా ఉంటుంది.
అధికార బీఆర్ఎస్ నుంచి వచ్చే ఎన్నికల్లో సుంకె రవిశంకర్ టికెట్ కన్ఫర్మ్ అనుకునే తరుణంలో మరికొంతమంది ఆశావాహులు తెరపైకి వస్తున్నారు. బీఆర్ఎస్ లో పేరుగాంచిన మరొక నేత కంసాల శ్రీనివాస్ చొప్పదండి టికెట్ ఆశిస్తున్నారు. ఇక కరీంనగర్ జిల్లా కేంద్రంలో కార్పొరేటర్ గా పనిచేసిన అనుభవం శ్రీనివాస్ కు ఉంది. అటు బండపల్లి యాదగిరి టికెట్ ఆశిస్తూ ఇప్పటికే నియోజకవర్గంలో వాల్ రైటింగ్ చేపిస్తున్నారు. వీరిరువురు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు నాగుపాములే కూర్చున్నారు. ఏ చిన్న కారణం దొరికినా పార్టీ పెద్దల చెంత ఉంచేందుకు కాపు కాసుకుని కూర్చున్నారని తెలుస్తుంది. కీలకమైన ఆధారాలతో సుంకె రవిశంకర్ కు టోపీ పెట్టి వచ్చే ఎన్నికల్లో టికెట్ పొందాలని ఇరువురు చూస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అధికార పార్టీలో ఈ విధంగా పోటీ ఉంటే అటు విపక్షాలు అధికార పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా చెక్ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రధానంగా టీ కాంగ్రెస్ నుంచి మేడిపల్లి సత్యం ఉన్నారు. ఇప్పటికే ఈయన 2 పర్యాయాలు ఓటమి చవిచూడగా వచ్చే ఎన్నికల్లో సానుభూతితో గెలిచే అవకాశాలు లేకపోలేదు. గతంలో 2 సార్లు అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి బొడిగే శోభతో ఓటమి చవిచూసిన మేడిపల్లి సత్యం ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చేతిలో 2018లో ఓటమిని ఎదుర్కొన్నారు. మేడిపల్లి సత్యం ముచ్చటగా మూడోసారి టీ కాంగ్రెస్ టికెట్ ఇస్తే తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారని తెలుస్తుంది. ఇక గతంలో 2 సార్లు ఓటమి పాలవడం వచ్చే ఎన్నికల్లో సానుభూతి పేర కలిసొచ్చే అంశాలు మెండుగానే ఉన్నాయి. ఇక ఇటీవల కాలంలో మిడ్మానేరు ముంపు గ్రామాల బాధితుల పట్ల మేడిపల్లి సత్యం ఉధృతంగా పోరాటం చేశారు. బాధితుల పక్షాన నిలబడి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిక్కచ్చిగా నిలదీశారు. చొప్పదండి నియోజకవర్గంలో ఉన్న సమస్యల పట్ల కూడా ఈయన నిరంతరం ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే టీ కాంగ్రెస్ పార్టీ నుండి మరో అభ్యర్థి నాగిశేఖర్ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. యువజన కాంగ్రెస్ నాయకుడిగా పేరొందిన శేఖర్ చొప్పదండి ఎమ్మెల్యే టికెట్ కోసం పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే టీ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఇటీవల జరిగినటువంటి యువజన కాంగ్రెస్ జాతీయ సమావేశాల్లో యూత్ కాంగ్రెస్ అభ్యర్థులకు టికెట్లు ఇస్తామని చెప్పడంతో నాగిశేఖర్ కు కొండంత ఆశ పెరిగింది. ఎలాగైనా టికెట్ సాధించుకోవాలని అధినాయకత్వంతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే మేడిపల్లి సత్యం ఇప్పటికే 2 పర్యాయాలు ఓటమి చవిచూడడంతో సానుభూతి, ప్రజల్లో ప్రేమాభిమానాలు పబ్లిక్ ఫిగర్ గా ఉన్న ఈయన వైపే టీ కాంగ్రెస్ కీలక నేతలు మొగ్గు చూపుతున్నారట. మరోవైపు తెలంగాణ బీజేపీ నుంచి సుద్దాల దేవయ్య బరిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈయనకు మంత్రిగా పనిచేసిన అనుభవం కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. సమైక్యాంధ్రప్రదేశ్ లో టీడీపీ చంద్రబాబు నాయుడు హయాంలో ఎమ్మెల్యేగా కూడా దేవయ్య పనిచేశారు. పలుమార్లు కుటుంబ సభ్యుల వివాదాల వల్ల రచ్చకెక్కడంతో కొన్నేళ్లు రాజకీయాలకు దూరం అయిపోయారు. బీజేపీలో చేరిన సుద్దాల దేవయ్య ఈ ప్రాంతం నుంచి టికెట్ ఆశిస్తూ తిరిగి మళ్లీ తన రాజకీయ భవిష్యత్ను చక్కబెట్టుకోనున్నారు. బీజేపీ నుంచే మరో అభ్యర్థి బొడిగే శోభ చొప్పదండి నియోజకవర్గం నుండి టికెట్ ఆశిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన బొడిగే శోభ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శోభ దంపతులు పలుమార్లు వివాదాలకు కారణమయ్యారు. టోల్గేట్ సిబ్బందిపై దాడి, కొబ్బరికాయ విషయంలో తలెత్తిన గొడవ, అధికారులను దుర్భాషలాడడం లాంటి దుందుడుకు చర్యలతో పార్టీ అధిష్టానం శోభకు కళ్లం వేయడంతో కేసీఆర్తో విభేదించి పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. ఇక బీజేపీ నుంచి పోటీ చేయడానికి బొడిగే శోభ సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న సుంకె రవిశంకర్ పై వ్యతిరేకత, గతంలో శోభ చేసిన అభివృద్ధి ఈసారి ఆమెకు కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద అధికార విపక్షాల మధ్య చొప్పదండిలో 2024 సార్వత్రిక ఎన్నికలు రసవత్రంగా సాగే అవకాశాలు ఉన్నాయి. అధికార పార్టీకి దీటుగా నువ్వా నేనా అన్న చందంగా పొలిటికల్ వార్ కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో ఆయా పార్టీల అధినాయకత్వాలు ఎవరికి టికెట్ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. త్రిముఖ పోటీ ఈ 6 నేతల్లో ఎవరి మధ్య ఉంటుంది? ఒకవేళ టికెట్ రాకపోతే ఎవరు ఏ రాజకీయ కండువా కప్పుకుంటారు? అది ఏ పార్టీకి కలిసి రానుంది అనేది చర్చనీయాంశంగా మారింది.
ఆ నియోజకవర్గంలో ఏం జరగబోతుంది? బీఆర్ఎస్ పార్టీలో టికెట్ వార్ రోజు రోజుకి హీటెక్కిపోతూ ఉండడంతో ఇటు అభిమానులు కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారు. అధిష్టానం టికెట్ నాకే ఇస్తుంది అంటే నాకే వస్తుంది అంటూ అధికార బీఆర్ఎస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంటే అందుకు విరుద్ధంగా హస్తం పార్టీ గ్రూపుల లొల్లితో సతమతమవుతుంది. ఇక అక్కడ బీజేపీ వామపక్షాలు ఈసారి టికెట్ రేస్ లో ఉంటాయా అనేది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఏ నియోజకవర్గం? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నకరేకల్ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. వామపక్షాలకు బలమైన కేంద్రం. సిపిఎం రాజకీయ ఉద్దండుడు నర్రా రాఘవరెడ్డి ఎమ్మెల్యేగా, ఆ తర్వాత నోముల నరసింహయ్య పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గం నకరేకల్. ఇక 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా నకరేకల్ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గంగా మారింది. ఈ నియోజకవర్గంలో చిట్యాల, రామన్నపేట, కేతేపల్లి, నార్కట్పల్లి, నకరేకల మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో 2,18,000 మంది ఓటర్లు ఉన్నారు. మొదటిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి 2009లో చిరుమర్తి లింగయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో వేముల వీరేశం మొదటిసారిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరలా 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మరోమారు చిరుమర్తి లింగయ్య వేముల వీరేశంపై ఎమ్మెల్యేగా గెలుపొందాడు. తదనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నాటి నుంచి నియోజకవర్గంలో చిరుమర్తి లింగయ్య, వేముల వీరేశం 2 వర్గాలుగా విడిపోయి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు పోటాపోటీగా బల ప్రదర్శనలు సైతం నిర్వహిస్తున్నారు. దీంతో గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయకులు ఎవరి వైపు పోవాలో, ఎవరి వైపు ఉండాలో తేల్చుకోలేకపోతున్నారు. ఒకవైపు ఎమ్మెల్యే చిరుమర్తి వర్గం, మరోవైపు మాజీ ఎమ్మెల్యే వీరేశం వర్గంగా కార్యకర్తలు, నాయకులు విడిపోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. దీంతో గత కొద్ది కాలంగా నియోజకవర్గంలో టికెట్ ఎవరికి వస్తుంది అన్న దానిపై నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇక చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కనుసన్నల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులు, సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పదవుల్లో వారికి ప్రాతినిధ్యం వహించడం, ప్రాధాన్యత కల్పించడంతో మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై గుర్రుగా ఉన్నారు. నియోజకవర్గంలోని బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ట్రయల్ రన్ నిర్వహించడంతో మరోమారు నియోజకవర్గంలో తాగునీటి ఇబ్బంది లేకుండా చేశారు. ఇక ప్రాజెక్టు పూర్తి కావడంతో చిరుమర్తి లింగయ్యకు ప్రజల్లో విశ్వాసం పెరిగింది. మరికొద్ది రోజుల్లో ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా ప్రారంభించనున్నారు. అదేవిధంగా ఈరోజు నకరికల్లో రోడ్డు వైండింగ్ కార్యక్రమం దాదాపు 32 కోట్లతోటి, నార్కపల్లిలో 16 కోట్లతోటి, రావణపేటలో 9 కోట్లతోటి రోడ్డు వైండింగ్ కార్యక్రమం కావచ్చు. ప్రతి గ్రామంలో 4-5 కోట్లు, 2 కోట్లు, 3 కోట్లు గ్రామాన్ని బట్టి ఇలా అభివృద్ధి కార్యక్రమం జరిగింది. దాంతోపాటు ఇలా నకరికల్లో ఎవరితో డిమాండ్ లేనిది, అది హాస్పిటల్ కావాలని కోరుకోలే ఎవరు. నాకెందుకు ఆలోచించి మా ప్రాంత ప్రజలు, పేద ప్రజలు ఉన్నారు. ఇలా నకరికల్ మండలంలో గ్రామాలు కావచ్చు, అటు కేతపల్లి మండలం కావచ్చు, ఇటు కటంగూరు కావచ్చు, మనకు అందుబాటులో వైద్య సదుపాయం ఉంటే పేద ప్రజలకు అటు హైదరాబాద్ కానీ, ఇటు సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం పోయేదానికంటే మన ప్రాంతంలో వైద్యం అందుబాటులో ఉండాలి పేద ప్రజలకు అన్నప్పుడు నాకు ఆలోచన చేసి నేను ముఖ్యమంత్రి గారు కేటీఆర్ దృష్టి తీసుకపోతే దాన్ని వెంటనే వాళ్ళు స్పందించి అటు సూర్యాపేటలో 100 మన మెడికల్ కాలేజ్ ఉంది, ఇటు నల్గొండలో మెడికల్ కాలేజ్ శాంక్షన్, కానీ 100 బెడ్స్ హాస్పిటల్ ఇవ్వకూడదు. అయినా కూడా నేను ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసి మెప్పించుకొని ఇలా 32 కోట్ల రూపాయలతోటి నకరికల్ పట్టణంలో హాస్పిటల్ నిర్మాణం చేస్తాను, ఆ పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా. ఇలా నోముల గ్రామం కానీ, బాపత్కుంట కానీ, పొల్లారం కానీ, గొల్లగూడెం కానీ, అటుపోతే చెరువనారం కానీ, కడపర్తి విలేజ్ కానీ, ఇట్లా ఒక 7 గ్రామాలు కలిపి 10,000 ఎకరాలకు నీరందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి 100 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం. టెండర్లు అయిపోయినాయి, పని కూడా స్టార్ట్ అయింది. ఆ పని కూడా కొంతమంది దుర్మార్గులు పని ఆపాలి, చిరుమర్తి లింగయ్యకి మంచి పేరు వస్తుందని చెప్పి ఏదో అనుకోకుండా ఒక రైతును పట్టుకొని. అయితే మరో 4-5 నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టికెట్ పైన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పూర్తి నమ్మకంతో ఉన్నాడు. పార్టీ టికెట్టు తనకే ఇస్తుందని, మరోమారు తానే పోటీ చేస్తానని కూడా నాయకులకు, కార్యకర్తలకు చెబుతున్నాడు. గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా చిరుమర్తి లింగయ్యకు ధీటుగా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ టికెట్టు తనకే ఇస్తుందని భరోసా కల్పిస్తున్నాడు. రాని పక్షంలో కాంగ్రెస్ వైపు వెళ్తాడనే చర్చ కూడా ఒకవైపు జరుగుతోంది. గత కొద్ది రోజుల క్రితం పొంగులేటి శ్రీనివాసరెడ్డితో వేముల వీరేశం రహస్యంగా కలిశాడని వార్తలు కూడా వినబడ్డాయి. పొంగులేటితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరాడని,
జోరుగా వార్తలు వినిపించాయి. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి వేముల వీరేశం అల్టిమేటం జారీ చేసి తనకు టికెట్ కేటాయించాలని, ఇవ్వని పక్షంలో తాను మరో దారి చూసుకుంటానని హెచ్చరికలు సైతం ఇచ్చాడు. అయితే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం చివరి వరకు ఓపిక పట్టాలని వేముల వీరేశానికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే చివరి వరకు వేముల వీరేశం వేచి చూస్తాడా, మరో దారి చూసుకుంటాడా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది. సార్ ఎవరు గెలిచినా మేము మీ కాడికి వస్తాం, నేను రెడీ అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. సార్తో కూడా నేనే మాట్లాడతాను, నీకు దమ్ముంటే డిక్లేర్ చేయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. నీకు ఆ దమ్ము చేత కానప్పుడు మా గురించి కానీ, మా కార్యకర్తల గురించి కానీ, మా నాయకుల గురించి కానీ మాట్లాడితే ఈ రోజు నుంచి 1కి 2 మాట్లాడటం, 1కి 2 చెప్పడం ఖాయమనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా తెలుస్తుంది. గోకితే గోకించుకునేటువంటి ఒక మరీ అమాయకులం కాదు, మేము గోకటం స్టార్ట్ చేస్తే తిరగలేవు అనేటువంటి ఒక విషయాన్ని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి పేరు పెట్టిన నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాం. ఇక నకరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించేవారు ఎక్కువయ్యారు. గతంలో సూర్యాపేట ఎమ్మెల్యేగా పనిచేసిన వేదాసు వెంకయ్య నియోజకవర్గంలో పర్యటిస్తూ టికెట్ నాకే వస్తుందనే ఆశతో ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్న అనుభవం, పార్టీకి విధేయుడుగా పనిచేస్తున్నానని, పార్టీ టికెట్ తనకే వస్తుందని క్యాడర్కు చెబుతున్నాడు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి శిష్యుడైన దైద రవీందర్ కూడా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నాడు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఆర్థిక సాయం చేస్తున్నాడు. టికెట్ తనకే ఖాయమని కార్యకర్తలకు అతడు చెబుతున్నాడు. ఇక అదే నియోజకవర్గంలో కొండేటి మల్లయ్య కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ అధిష్టానం ఈసారి ఖచ్చితంగా తనకే టికెట్ ఇస్తుందని నమ్మకంతో ఉన్నాడు. పలుమార్లు పార్టీ అధిష్టానం టికెట్ విషయంలో తనకు అన్యాయం చేసిందని, ఈసారి తప్పకుండా తనకు టికెట్ వస్తుందని అంటున్నాడు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మరో సీనియర్ నాయకుడు జానారెడ్డి ఆశీస్సులు తనకే ఉన్నాయని, ఈసారి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తనకు న్యాయం చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని 3 నాయకులు తిరుగుతుండడంతో కార్యకర్తలు, నాయకులు ఎవరి వైపు ఉండాలో అర్థం కాక టికెట్ ఎవరికి వస్తుందో తెలియక అయోమయంలో ఉన్నారు. చివరికి పార్టీ ఎవరికి టికెట్ కేటాయిస్తుందో మరికొద్ది రోజుల్లో వేచి చూడాల్సిందే. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటేందుకు ప్రజలు ఆదరించేటువంటి పరిస్థితి నగరకల్ నియోజకవర్గంలో ఉన్నది కాబట్టి దీని అందరం కూడా చేసుకుని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో మరియు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ఏ పిలుపైనా సరే వారిచ్చే బీఫామ్ తోటి ఖచ్చితంగా అందరం కూడా కాంగ్రెస్ జెండా ఎగరేసి ఈ నగరకల్ నియోజకవర్గ ప్రజలకు రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలు కానీ, సాగునీరు విషయంలో, తాగునీరు విషయంలో సరే, విద్య విషయంలో, వైద్య విషయంలో, మరియు మౌలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో, పారిశ్రామిక అభివృద్ధి సాధించడంలో మరి అందరికి కూడా, అన్ని వర్గాల ప్రజలందరికీ కూడా అందించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఇక నియోజకవర్గంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ తీరు ఇలా ఉంటే ఇక్కడ బీజేపీ ఈసారి పోటీలో ఉంటుందా అనేది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇంతవరకు నియోజకవర్గంలో ఏ నాయకుడు కూడా ప్రజల్లో ఉంటూ ప్రజలకు దగ్గరైన సందర్భాలు లేవు. గత కొద్ది రోజులుగా మంచి ఊపులో ఉన్న బీజేపీ పార్టీ సంజయ్ కుమార్ను తప్పించడంతో మరింత డీలా పడింది. మొదటి నుంచి నియోజకవర్గంలో మంచి పట్టున్న వామపక్షాలు ఈసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తాయా లేదా అనేది కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. గతంలో ఇక్కడి నుంచి సిపిఎం పార్టీ పలు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అయితే రోజు రోజుకు వామపక్షాలు తమ ఉనికిని కోల్పోవడం, పోటీ చేసినా గెలిచే అవకాశాలు లేకపోవడంతో కొంత నిరాశతో ఉన్నారు. మరో 4 నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుండడంతో ఈసారి నకరికల్లో ఎవరు ఎమ్మెల్యేగా గెలుస్తారు అనేది మరికొద్ది రోజుల్లో వేచి చూడాలి. ఇది నేటి మన నియోజకవర్గం ముఖ చిత్రం. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమా న్యూస్.